నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. కృష్ణుడి చేతిలో వేణువు ఎందుకు? మన దేవుళ్ళు, దేవతల చేతిలో ప్రత్యేక ఆయుధాలతో పాటు సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి. శివుడి చేతిలో డమరుకం, సరస్వతి దేవి చేతిలో వీణ, అలానే కృష్ణుడి చేతిలో వేణువు ఉంటాయి. శ్రీకృష్ణుని వేణువులోని మాధుర్యం గూర్చి మన సాహిత్యంలో విశేషంగా వర్ణించారు. శ్రీకృష్ణుని చేతిలోకి వేణుని ఎలా చేరిందో తెలుసుకుందాం. విష్ణుమూర్తి వివిధ అవతారాలలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా భూమిపై అవతరించారు. లోక కళ్యాణం కోసం అవతరించిన శ్రీకృష్ణునికి శివుడు ప్రత్యేక బహుమతి ఇవ్వాలని అనుకున్నారు. వేణువుని ఇచ్చి ఎల్లప్పుడూ తనతో పాటుగా ఈ బహుమతిని ఉంచుకోవాలని శివుడు కృష్ణుడితో చెప్పారట. వేణువు సుస్వరనాదం మాత్రమే కాదు, లోక రక్షణకి చిహ్నం అని శివుడు నిర్ణయించారు. ఇది సామాన్యమైన వేణువు కాదు, దదీచి మహర్షి ఎముకలతో చేసిన వేణువు అది. దడిచి మహర్షి లోక కళ్యాణం కోసం శరీరాన్ని త్యాగం చేశారు. మహాతపః గల దదిచి మహర్షి శరీరంలోని అన్ని ఎముకలని దానం చేశారు. ఈ ఎముకలతో పినాక, గాంధీవ, సారంగా అనే విల్లులని తయారు చేశారు. అలాగే మహర్షి ఎముకలని చూర్ణం చేసి వేణువుని చేశారు. శివుడు ఆ వేణువుని కృష్ణుడికి ఇచ్చారు. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.